కమ్యూనిస్ట్ రాఘవ మాట్లాడడం స్టార్ట్ చేస్తాడు. ఇదిరా మన దేశ వ్యవస్థ. దేశం అంటే మట్టి కాదో, దేశం అంటే మనుషులోయ్ అని గురుజాడ అప్పారావు గారు అప్పట్లోనే చెప్పారు. ఒక దేశాన్ని అభివృద్ధితోనూ కరెన్సీతోనూ కాదు, ఒక మనిషితో పోల్చు అని. ఇక్కడ మాత్రం ఒక్క పూట గడవడం కోసం కాళ్ళ కింద చెప్పులు తాకి అడుక్కుంటూ బతుకుతున్నారు అని అనగానే పక్కన వాళ్ళందరూ షాక్ అయ్యేలా చూస్తూ ఉంటారు. అప్పుడు వాళ్ళల్లో నరేష్, అంటే ఇప్పుడు మన దేశం అడుక్కునే దేశమా? అలా అనగానే ఒక్కసారిగా అందరికి ఒళ్ళు జలకరించి ఒక్కసారిగా నరేష్ వైపు అందరూ అలా షాక్ తో చూస్తూ ఉంటారు. ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు. అప్పుడు గూగుల్ మళ్ళీ మొబైల్ తీసుకుని నరేష్ చెప్పింది సెర్చ్ చేస్తూ ఉంటాడు. అప్పుడు పక్కనున్న రాహుల్, ఇలాంటి మనం రోజు చూస్తుంటాం, వింటుంటాం, అయినా మనం చదువుని కేర్లెస్ చేసి తర్వాత ఇలా బాధపడతాం. సరైన ఎడ్యుకేషన్ లేక చివరికి ఇంకా చాలా మంది పేరెంట్స్ ఇలా మారేలా ఉన్నారా అని అనగానే ఫ్రెండ్స్ అందరూ సైలెంట్ గా తలలు కిందకు దించుతారు. అప్పుడు గూగుల్ తన మొబైల్ తీసుకుని పాకెట్ లో పెట్టుకుంటాడు. అందరూ షాక్ అయి చూస్తుంటారు. అప్పుడు గూగుల్, రే తాత ఏజ్ ఎంత ఉంటుందిరా? 70 నుంచి 75 ఉండొచ్చా? తాత అన్ఎడ్యుకేటెడ్ ఏమో, వాళ్ళ కూతుళ్ళు కొడుకులు చదువుంటారుగా. 1981 టు 2024 ఇండియా లిటరసీ రేట్ 74.37% ఉంది. ఇప్పటి వరకు తల్లిదండ్రులు వదిలేసిన ఓల్డేజ్ హోమ్ కి పంపించిన వాళ్ళలో ఎక్కువ మంది ఎడ్యుకేటెడ్. అందులో ఇంకో బాధకరమైన విషయం ఏంటంటే ఓల్డేజ్ హోమ్ కి వెళ్లిన వాళ్ళలో 40% వెల్ ఎడ్యుకేటెడ్. ఈ ప్రపంచం సృష్టి కూడా నమ్మకాలతో నడుస్తుంది, నమ్మకాలతో ఆధారపడి ఉంది. కానీ ప్రజెంట్ జనరేషన్ లో ఒకరి మీద ఒకరికి నమ్మకమే లేదు. ఇప్పుడు ఉన్న కొంతమంది డబ్బుగల తల్లిదండ్రులు మాకు వయసు అయిపోయినప్పుడు మా కొడుకులు కూతుళ్ళు మమ్మల్ని బాగా చూసుకోరేమో అని ముందే ఓల్డేజ్ హోమ్స్ కొనుక్కుంటున్నారు. ప్రజెంట్ డబ్బులున్న యంగ్స్టర్స్ అందరూ వాళ్లకు 35 ఏజ్ రాగానే పెళ్లి చేసుకున్నా చేసుకోకపోయినా ఫ్యూచర్ కి భయపడి ఇప్పుడే ఓల్డేజ్ హోమ్స్ కొనుక్కుంటున్నారు. చదువుకున్న వాళ్లే ఫ్యూచర్ కి, కొడుకులకి, ప్రాణాలకి భయపడుతున్నారు. దానికి కారణాలు చాలా ఉన్నాయి. చదువు అనేది అందరికీ ఇష్టం, ప్రతి ఒక్కరికి బాగా చదవాలని ఉంటుంది. చదువుకి భేద విభేదాలు లేవు. పూరి గుడిసెలో దీపంతో చదువుకున్నోళ్లలో ఐఏఎస్ అయినోళ్లు ఉన్నారు, రాష్ట్రపతి అయినోళ్లు ఉన్నారు, రాజ్యాంగం రాసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇంకా కొంతమందికి చదువుకోకపోవడానికి రకరకాల చాలా కారణాలు ఉన్నాయి. అంతేగాని చదవలేదు, చదువుకోలేదు అని మళ్ళీ ఈ టాపిక్ ని తీసుకురాకు. 5th క్లాస్ లో వచ్చింది మాకు ఈ టాపిక్. చిన్న పిల్లలు మాట్లాడుకునేలా ఉంది అనగానే ఒక్కసారిగా కోపంతో అందరూ చూస్తారు గూగుల్ ని. అప్పుడు గూగుల్ చిన్నగా నవ్వుతూ, అంటే అదేరా ఈ చదువులు, బీదోళ్ళు, పెద్దోళ్ళు ఇవన్నీ ఎందుకని అని అనగానే నరేష్, అవునరా, ప్రతి ఇంట్లో డిగ్రీ, బీటెక్, మాస్టర్స్ చదివినోళ్ళు 2-3 ఉంటున్నారు. అయినా మనందరం రోజు ఇలా చాలా ఘోరాలు చూస్తున్నాం. ప్రస్తుతం నుండి పెన్ను పేపర్ పట్టుకొని రాసిన రోజుల నుంచి ఇక పెన్ను పేపర్ తో అవసరం లేక ఎడ్యుకేషన్ మొత్తం టెక్నాలజీతో డిజిటల్ అయిపోయినప్పటికీ ఈ ఘోరాలు తగ్గేలా లేవు, ఇంకా పెరిగేలా ఉన్నాయి. ఈ రెవల్యూషన్ కి మార్పు ఓన్లీ ఎడ్యుకేషన్ మాత్రమే కాదురా అని అనగానే అందరూ బ్లాంక్ మైండ్ తో చూస్తూ ఉంటారు. ఇక పేరెంట్స్ గురించి మాట్లాడుకుందాం. కొంతమంది అమ్మా నాన్నలకు ఓల్డేజ్ హోమ్స్ ఉన్నాయని తెలిసినా కూడా వెళ్లకుండా అడుక్కునైనా ఎందుకు బతుకుతున్నారో తెలుసా? కొడుకులు కూతుళ్ళు వాళ్లకు ఫుడ్ పెట్టినా పెట్టకపోయినా, తిన్నా తినకపోయినా, తిట్టినా పట్టించుకోకపోయినా, పొద్దున్న లేస్తే సాయంత్రం అయితే మనవళ్ళు మనవరాళ్ల మొహాలు, కొడుకు కూతుళ్ల మొహాలు చూస్తే చాలు సంతోషంగా చచ్చిపోదామని వాళ్లను చూడకుండా ఉండలేక అన్నింటినీ భరించి బతికున్న శవంలో ఉంటున్నారు. కొడుకు కూతుళ్ళకు అది ఈ వయసులో అర్థం కాదు. అర్థమయ్యే సమయానికి వాళ్లకు కొడుకులు కూతుళ్ళు వచ్చుంటారు.